హాయ్ హలో అందరికీ నమస్తేనండి. ఈ వీడియో ఏంటంటేనండి, మనకి ఉండి కొలిది భూమి తగ్గిపోతుందండి. ఎందుకంటే ఎవరికాళ్ళు ఇల్లులు కట్టుకోవడానికి కలిసింది రియల్ ఎస్టేట్ చేయటం వలన మనకు భూమి అంటూ పండించడానికి పొలం అంటూ ఉండే పరిస్థితి లేదండి. ఎందుకంటే కొద్ది రోజులకి కూడా మనం ఒక తిందామంటే కూడా భోజనం కానీ వరి కూడా మనకు చాలా దూరం అయిపోతుందండి. ఎందుకంటే మనమే చేసుకుంటున్నాం కాబట్టి అనేసానండి ఒక వీడియో చేస్తున్నాను అనమాట అండి. పండే పొలాలని ఇదిగోండి ఈ విధంగా రియల్ ఎస్టేట్ చేసేసండి కప్పెట్టడం వలన రైతులు ఇంకా ఏం పండిస్తామండి మనం. పండి పొలాలన్నీ ఇల్లు స్థలాలు అయిపోతున్నాయండి. అందు గురించి అని వీడియో చేస్తున్నాను అనమాట అండి. ఇంత చూడండి, మనం పొలం మనం వరి తినాలని మనకు కోట్లు సంపాదించిన కొన్ని వేలు సంపాదించిన కోట్లు వచ్చినా కానీ తిండే తినాలండి, డబ్బు తినం కదండి. చూడండి, రైతు చేసి పనికి అండి ఇలా పండిస్తేనే కానండి మరి మనకి చాలా ఆహారం అంటూ ఉండదండి. అలాంటి పొలాలను కూడా మనం ఇల్లు గురించి అని స్థలాల గురించి అని అమ్మేస్తున్నాం అన్నమాట. కనీసం ఇవ్వండి, మన పాలు వాడడానికి గోవులు కూడా తినే అవకాశం లేదండి. అక్కడక్కడ దెబ్బల మీద తింటున్నాయండి, పొలాల్లో తినియండి. ఏమండి ఇప్పుడు చూసారండి, పొలాలు లేకుండా ఇల్లు స్థలాలు అయిపోతున్నాయండి. ఏంటి దాని గురించి అని ఒక వీడియో సరదాగా చేశాను అనమాట అండి. చూడండి, మేయడానికి మేత కూడా లేదండి ఆవులకి అండి. ఏంటి ఇది మా ఊరి పక్కన మా ఇంటి పక్కదే అన్నమాట అండి. ఇదిగోండి ఇలా పారి కాలువలు అన్నమాట. ఇంత అందంగా ఉండి అన్నీ ఇళ్ళ స్థలాలు అయిపోతున్నాయండి. కాలువలు కప్పెట్టేస్తున్నారండి. ఏంటి ఎంత జలపాతాల కింద ఉండి అన్నమాట అండి. కొద్ది రోజులకి ఈ కాలువ కూడా కప్పెట్టేస్తారన్నమాట. అందుకనేసండి నేను ఒక వీడియో ఇలా చేశాను అన్నమాట అండి. చూస్తున్నారండి, మా ఇంటి పక్కన కాలువ అన్నమాట అండి. ఇంక కొద్ది రోజులకి ఇది కూడా ఉండదండి.